మీకు జనరల్గా ఇట్లాంటి వర్బ్స్ ఐడియా ఉండుంటాయి కదా, లైక్, వాంట్, ఈట్, వేకప్, బ్రష్, రైట్, రీడ్, టైప్, ఇట్లాంటి వర్బ్స్ ఐడియా ఉండుంటాయి. మీకు వర్బ్స్కి ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయని తెలుసా? అవి ఎలా యూజ్ చేయాలో తెలుసా? అది నేను మీకు ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నాను. అది వెరీ బేసిక్ అనమాట, వెరీ వెరీ బేసిక్, చాలా బేసిక్ థింగ్ దట్ వీ హ్యావ్ టు నో. మనం అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అంతా మాట్లాడుతూ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు కదా. అదేదో సప్త సముద్రాలు దాటి పిల్ల కాలువలో పడిపోయినట్టు. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని మీరు చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఐ హావ్ డిసైడెడ్ టు టీచ్ యూ దట్ టాపిక్, ఎప్పుడు యూజ్ చేయాలి అని. సో ఐడియా ఉంది కదా ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయని. అంటే వాంట్, వాంట్స్, ఈట్, ఈట్స్, లైక్, లైక్స్, వేకప్, వేక్స్ అప్, గో, గోస్, ఇట్లాంటివి అనమాట. ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ నార్మల్గా ఐ గో అని ఎప్పుడు అనాలి, గోస్ అని ఎప్పుడు అనాలి, ఏ ప్రొనౌన్స్తో అనాలి? లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. గో లైక్ నార్మల్ వర్బ్, దాన్ని V1 అని అందాం. V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఐ, యు, వి, దే, ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు, లేదంటే సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు. లైక్ ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ఏంటి? మై ఫ్రెండ్స్, మై పేరెంట్స్, మై సిస్టర్స్, మై కొలీగ్స్, ఇవన్నీ ఉన్నప్పుడు వర్బ్ నార్మల్గా ఉండాలి, V1లో ఉండాలి. మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ. అదే నేను ఒక్కరి గురించి మాట్లాడాలనుకోండి, హెల్ప్స్ అని ఎప్పుడు యూస్ చేస్తాం? ఇప్పుడు ఎస్ ఫామ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు. అంటే షీ, హీ, ఇట్, లేదంటే సబ్జెక్ట్ సింగులర్ లైక్ మై ఫ్రెండ్ హెల్ప్స్ మీ. ఓకేనా? ఎప్పుడు యూస్ చేస్తాం ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని? సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు. దీని మీనింగ్ ఏంటి అని అంటే, దిస్ మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ జనరల్ యాక్షన్, రొటీన్ యాక్షన్, రెగ్యులర్ యాక్షన్, హ్యాబిట్. ఓకేనా? V1 యూస్ చేసిన, అట్లా V1 ప్లస్ ఎస్ ఫామ్ యూస్ చేసిన దాని అర్థం ఏంటి అంటే ఆ పని మనం రెగ్యులర్గా చేస్తాం, రొటీన్గా చేస్తామని. నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తారంటే మై ఫ్రెండ్స్ విల్ హెల్ప్ మీ అనకూడదు. నేను ఫ్యూచర్లో హెల్ప్ చేస్తారా నా ఫ్రెండ్స్ నాకు? నార్మల్గానే హెల్ప్ చేస్తారు, మామూలుగానే. సో అప్పుడు నేను ఏం చెప్పాలి? మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ, నార్మల్ వర్బ్, నో విల్. ఓకేనా? అదే నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తుంది అన్నారు, అప్పుడు మై ఫ్రెండ్ హెల్ప్స్ మీ. నేను పొద్దున్నే నిద్రలేస్తాను, ఐ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్. మా అమ్మ పొద్దున్నే నిద్రలేస్తుంది, మై మామ్ వేక్స్ అప్ ఇన్ ద మార్నింగ్. చూసారా, మై మామ్ సింగులర్ సబ్జెక్ట్ కదా, అందుకని నేను ఎస్ ఫామ్ యూజ్ చేశాను. ఎస్ ఫామ్ ఖచ్చితంగా షీ, హీ, ఇట్, లేదంటే ఎనీ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు యూజ్ చేయండి. అన్నిటికీ విల్ అనకండి, అన్నిటికీ నార్మల్ V1 వర్బే యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వీ గో అవుట్ ఫర్ అ వాక్. మేము బయటకు వెళ్తాం, వర్బ్ ఎలా ఉంది? వీ గో అవుట్. అతను వాకింగ్కి వెళ్తాడు, అప్పుడు ఎలా చెప్తారు మీరు? హీ గో అంటారా? హీ గోస్ అవుట్ ఫర్ అ వాక్. మీనింగ్ ఏంటి? మీనింగ్ కూడా ఇంపార్టెంటేనండి. మీనింగ్ ఏంటి? అతను వాకింగ్కి వెళ్తాడు. ఎప్పుడు? రోజు, రెగ్యులర్గా, రొటీన్గా అని. ఐ లిసన్ టు మ్యూజిక్. నేను మ్యూజిక్ వింటాను. మా సిస్టర్ మ్యూజిక్ వింటుంది అని చెప్పాలి, అప్పుడు మై సిస్టర్ లిసన్స్ టు మ్యూజిక్. ఎస్ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి, ప్రొనౌన్స్ షీ, హీ, ఇట్ అయినప్పుడు. అవి రెగ్యులర్ యాక్షన్ గురించి మనం మాట్లాడదాం అనుకున్నప్పుడు. అన్నిటికీ విల్ యూజ్ చేయకండి. విల్ అంటే ఫ్యూచర్లో, మై సిస్టర్ విల్ లిసన్ టు మ్యూజిక్ అని చెప్పలేను నేను, ఎందుకంటే మై సిస్టర్ ఫ్యూచర్లో విందు మ్యూజిక్, జనరల్గానే వింటూ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా ఎస్ ఫామ్ ఎప్పుడు అని. అదే నెగటివ్ సెంటెన్సెస్ చెప్పాలనుకున్నప్పుడు అగైన్ సేమ్ ఐ, యూ, వీ, దే, ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం డోంట్ అని చెప్పాలి. ఐ డోంట్ ఈట్ అవుట్. నేను బయట తిన్ను, అబద్ధం, జస్ట్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ ఈట్ అవుట్, నేను బయట తిన్ను. అదే మా చెల్లి బయట తినదు అని చెప్పాలి. మై సిస్టర్ డజంట్ ఈట్ అవుట్, ఇది కూడా అబద్ధమే, ఎగ్జాంపుల్ అంతే. ఓకే, షీ అన్నప్పుడు డోంట్ అనకుండా మనం డజంట్ అనాలి అని చెప్తున్నాం. వోంట్ అనకూడదా? మై సిస్టర్ వోంట్ ఈట్ అవుట్ అనకూడదా? 100% అనకూడదు. ఎందుకండి? నేనేమైనా ఫ్యూచర్లో చెప్తున్నానా? ఫ్యూచర్లో ఆ పిల్ల తినదు అని చెప్తున్నానా? కాదు, మామూలుగానే తినదు అని చెప్తున్నా, అసలు బయట తినదు అని చెప్తున్నా. సో షీ డజంట్ ఈట్ అవుట్ అని చెప్పాలి. సో ఫర్ షీ, హీ, ఇట్ సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు నెగటివ్లో మాట్లాడదాం అనుకున్నప్పుడు డజంట్ అని చెప్పాలి. ఓకే, షీ డజంట్ గో అవుట్, షీ డజంట్ కుక్, షీ డజంట్ ఫైట్ విత్ ఎనీబడి, షీ డజంట్ వాచ్ సీరియల్స్, షీ డజంట్ వర్క్. ఇట్లా షీ, హీ వచ్చినప్పుడు డజంట్ వస్తుంది, డోంట్ రాకూడదు, వోంట్ అస్సలే రాకూడదు. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్ మీకు అందరికి చెప్దాం అనుకున్నది. నేను రెగ్యులర్గా చేసే పనులకి V1, ఓకే, ఐ, యూ, వీ, దే వచ్చాయి, వాళ్ళు రెగ్యులర్గా చేసే పని గురించి నేను మాట్లాడాలి. సో V1 యూస్ చేయాలి.
షీ ఇట్ వచ్చింది, వాళ్ళు రెగ్యులర్గా చేసే పనుల గురించి మాట్లాడాలి. V5 యూస్ చేయాలి. ఓకే, ఐ వేకప్ అట్ 5:30, ఐ టేక్ క్లాసెస్, ఐ గివ్ దెమ్ నోట్స్, ఐ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. చూసారా, వర్బ్ నార్మల్గా ఉంటుంది V1. అది నేను హీ అని చెప్పాలి. హీ వేక్స్ అప్ అట్ 5:30, హీ గోస్ ఫర్ ఎ వాక్, హీ గెట్స్ వెజిటబుల్స్, హీ హెల్ప్స్ ఎవ్రీవన్, హీ హెల్ప్స్ మీ. చూసారా ఎట్లా ఉంది, వర్బ్ ఎస్ ఫామ్లో ఉంది. ఇలా ఉండాలన్నమాట. అదే నెగటివ్లో చెప్పాలి, ఐ డోంట్ అని చెప్తాను నేను. ఐ డోంట్ వేకప్ లేట్, ఐ డోంట్ స్కిప్ క్లాసెస్, ఐ డోంట్ లై. ఇలా నేను ఏదైనా చేయను, జనరల్గా చేయను అని చెప్పేవన్నీ ఐ డోంట్ అని చెప్తున్నాను. అదే అతను ఆమె ఏదైనా జనరల్గా చేయరని చెప్పేవన్నీ డజంట్ అని చెప్తాను. డజంట్ అన్నప్పుడు మళ్ళీ ఎస్ ఫామ్ రాకూడదు. షీ హీ ఇట్ వస్తే ఎస్ ఫామ్ ఉండాలన్నారు కదా అని అడగండి. డజంట్ వచ్చినప్పుడు రాకూడదు. ఓకేనా. షీ డజంట్ వేకప్ ఎర్లీ, షీ డజంట్ హెల్ప్ ఎనీబడి, షీ డజంట్ లై, షీ డజంట్ ఫైట్ విత్ ఎనీవన్. ఇలాంటివి. షీ డజంట్ ఆర్గ్యూ, షీ డజంట్ లైక్ ఫ్రూట్స్. చూసారా, వర్బ్ నార్మల్గానే ఉంది ఎప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు అస్సలు చేయరని నేను అనుకుంటున్నా. ఈ వీడియో చూసిన తర్వాత చేయర్లేండి. దీనిపైన కూడా ఒక స్మాల్ నోట్స్ రాయండి. ఇంకంతే, మీకు తెలిసిన వర్బ్స్ అన్నీ యూస్ చేసేస్తూ ప్రాక్టీస్ చేసేయండి. అస్సలు మిస్టేక్స్ అవ్వవు. పీపుల్ విల్ బీ అమేజ్డ్ లుకింగ్ అట్ యూ స్పీకింగ్ ది పర్ఫెక్ట్ ఇంగ్లీష్. అలా మాట్లాడాలి మనం. ఓకేనా, మాట్లాడతారు. నేను చేస్తాగా మీరు మాట్లాడేలాగా. దట్స్ ఇట్ ఫర్ టుడే, a small concept that I wanted to discuss. I'll see you with some other concept next time అండి. Bye bye.